అన్నా నువ్వు భలే మాట్లాడుతుంటావు అన్న. మొన్న రోడ్ల గురించి మాట్లాడావు కదా, మొన్న పలానా సమస్య గురించి మాట్లాడావు కదా అన్న. మా ఊర్లో కూడా అలాంటి సమస్య ఒకటి ఉందన్న, దయచేసి నువ్వు కూడా ఒక వీడియో తీసి పెట్టాను, అందరికీ తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి మీరేం చేస్తారు బ్రదరు? మీరేం చేస్తారు? ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రకరకాల ఎఫెక్ట్స్ పెట్టి వీడియోలో పెట్టుకుని ఆ లైక్స్ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారా? మీ ఊర్లో ఏదైతే సమస్య ఉందో, ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయి. ఏదైతే సమస్య ఉందో, ఇంతకుముందు ఎలాగ ఉండాలి, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడులాగా జరగాల్సింది జరగకపోతే ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం నేర్చుకోండి. భయమా? ఎవరైనా కొట్టేస్తారో, తిట్టేస్తారో, చంపేస్తారా? అలాగే ఎవడన్నా నీ తప్పు లేకుండా మీదకి వస్తుందంటే వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తుందంటే ప్రభుత్వం లేకపోతే పోలీసులకు అప్పచెప్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ సమస్య ఉందంటే సోషల్ మీడియాను వాడుకోండి. ఎవరో నేనో ఎందుకు చెప్పాలి? నీ చేతుల్లో ఫోన్ లేదా? రకరకాల వీడియోలు తీసుకున్న బదులు ఏదైనా సమస్య చెప్తే సమస్యను వీడియో తీసి పెట్టండి. ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్స్ ఉంది. ముందు మనం ప్రశ్నించే హక్కులు మనకు ఉన్నాయి. మన హక్కులు ఏంటో మనం తెలుసుకుందాం. అర్థమైందా? ఏదైనా సమస్య వస్తే వీడియో తీయండి, పెట్టండి. ఎవరికే భయపడొద్దు. భయపడేలా ఉంటే నువ్వు అసలు కామెంట్ పెట్టద్దు. దేనికొద్దు ఆ సోషల్ మీడియా వాడడం కూడా మానేయండి.